హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ హైమా మేడం. సో ఈరోజు మనం టీఎస్ కోడ్కి సంబంధించినటువంటి ఈరోజు మనం ఇండియన్ పాలిటీ కొంతమంది అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఒక ఇండియన్ పాలిటీ గురించి అయితే ఇవాళ మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. సో దాదాపు మనకు వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటి, సో వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాయి. వీళ్ళందరికీ ఇంకా 24, 25 అండ్ 27 నుంచి ఎగ్జామ్స్. బట్ కాబట్టి మీకు కూడా ఎగ్జామ్స్ అనేవి వచ్చేస్తే కంగారు అనేది పడద్దు, ఓకే. సో లైవ్ సెషన్స్ అనేవి మీకు ఈవినింగ్ అవుతున్నాయి. సో జనరల్ స్టడీస్ కావాలంటే పొద్దున కూడా మనకి పిఆర్ అకాడమీలో అయితే 11:30కి అయితే ప్రతిరోజు లైవ్ సెషన్ అనేది జరుగుతుంది అండ్ మీకు వీడియోస్ అనేవి ఇందులో వస్తాయి. అండ్ ఇంగ్లీష్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే అది ఈవినింగ్ 3 o'clock అయితే లైవ్ సెషన్ అనేది మన పిఆర్ అకాడమీలో జరుగుతుంది. ఇది పిఆర్ ఎగ్జామ్స్ హబ్, రెండు కూడా ఒకటే. అందులో షెడ్యూల్స్ ఖాళీ లేదని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులోనే మీకు వీడియోస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీరు ఇంకా ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కాకపోయినా మిగతా ఎగ్జామ్స్కైనా, సో ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అయినా సరే జనరల్ స్టడీస్ ఎలాగో ఉంటుంది కదా, కాబట్టి మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిదీ కూడా డీటెయిల్గా మీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి, ఓకే. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఫిజిక్స్, సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ అటెండ్ అవ్వండి, ఓకే. సో షల్ వి స్టార్ట్? సో ఆల్రెడీ నేను కోర్స్ గురించి డిస్కస్ చేశాను. సో తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక కర్తవ్యాలను ఏ ఆర్టికల్లో మనకి పొందుపరచడం జరిగింది అని అడుగుతున్నారు. సో మనకి ఏమడిగారు? భారత రాజ్యాంగం. సో మనకు అన్నీ కూడా ఎందులో ఉంటాయి? సో ప్రతి ఒక్కటి మనకి భారత రాజ్యాంగంలోనే కదా ఉంటాయి. భారత రాజ్యాంగంలో రాయబడింది ప్రతిదీ కూడా, ప్రతి ఒక్క ఆర్టికల్. సో మనకి ఓటు హక్కు కల్పించాలన్నా, ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ప్రతిదీ కూడా లిఖితపూర్వకంగా అయితే ఉంటుంది, ఓకే. అయితే ఇది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక కర్తవ్యాలు. సో ఏంటి మన యొక్క ప్రాథమిక కర్తవ్యాలు ఏ ఆర్టికల్లో అయితే పొందుపరచడం జరిగింది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్: ఆర్టికల్ 49 అండ్ ఆర్టికల్ 51A అండ్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 21. సో ఏమనుకుంటున్నారు దేని గురించి? ప్రాథమిక కర్తవ్యాలు. ఇందులో ప్రాథమిక కర్తవ్యాలు ఉంటాయి, ప్రాథమిక సూత్రాలు కూడా ఉంటాయి, ఓకే. ఇది మాత్రం గమనించండి, దేనికి ఇది కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ప్రాథమిక కర్తవ్యాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలానే ఇస్తారు. ఆర్టికల్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది మనం గుర్తు పెట్టుకోవడానికి, ఓకే. సో ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్ 49 గురించి డిస్కస్ చేద్దాం. అధికారికంగా 49 అనేది జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నాల యొక్క సంరక్షణకు సంబంధించింది. ఏంటి యొక్క ఆర్టికల్ 49 అనేది? ఆర్టికల్ 49 దేనికి సంబంధించింది? ఏవైతే ముఖ్యమైనటువంటి స్మారక చిహ్నాలు ఉంటాయి కదా, సో వాటి యొక్క సంరక్షణ, వాటిని కేర్గా చూసుకోవడం అన్నిటితో కూడా అది ఈ యొక్క ఆర్టికల్ 49లో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరి ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 51A. సో ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా మనం చెప్పాలంటే 1976లో, ఇప్పుడు 1976లో మనకి రాజ్యాంగంలోని పార్ట్ 4Aలోని ఇది చేర్చబడడం జరిగింది. అయితే ఈ భాగంలోని మనకు అధికారికంగా 51A అనేది భారత పౌరుల యొక్క ప్రాథమిక కర్తవ్యాలన్నీ కూడా ఇందులో మనకి పొందుపరచడం జరిగింది. అర్థమవుతుందా? అండ్ ఆర్టికల్ 32 ఉంది. ఏంటి యొక్క ఆర్టికల్ 32 అనేది? ఇందులోని రాజ్యాంగ పరిహార హక్కులకు సంబంధించింది అనమాట ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది. మరి ఆర్టికల్ 21 కూడా ఉంది కదా. ఈ యొక్క ఆర్టికల్ 21లో మనకి జీవించే హక్కు గురించి ఉంటుంది అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ, తన ఇష్టం, మన ఇష్టం, మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు, స్వేచ్ఛ స్వతంత్రాలు అనేవి, మాట్లాడే హక్కు కలిగి ఉండడం, తనకి నచ్చినట్టు ఉండడం. సో అంతా కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందంతా కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ 21లో అయితే మనకి పొందుపరచడం జరిగింది, ఓకే. సో ఆర్టికల్ 49 అనేది అండ్ ఆర్టికల్ 51 అండ్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 21, సో ఈ 4 కూడా ఎందులో పొందుపరచడం జరిగింది అన్నది మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక కర్తవ్యాలు. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ప్రాథమిక కర్తవ్యాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయని అడిగారు, కానీ ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు? ఈ యొక్క ప్రాథమిక కర్తవ్యాలు ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి అని అడుగుతున్నారు, ఓకే. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. 42 అమెండ్మెంట్ అండ్ 44 అమెండ్మెంట్, 52 అమెండ్మెంట్ అండ్
61 అమెండ్మెంట్. సో ఏమనుకుంటున్నారు, ఒక్కొక్క దానికి ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక కర్తవ్యాలు, మళ్ళీ వాటిని ఏ సవరణ ద్వారా చేర్చడం జరిగింది వాటి గురించి కూడా, అంటే ఒక్కొక్కటి కూడా లింకప్ అనమాట, ఒకదానికొకటి. సో మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ 61 అమెండ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క 61 అమెండ్మెంట్ అనేది ఓటు హక్కు. ఎన్ని సంవత్సరాలు, అది ఫస్ట్ మనకి 21 ఇయర్స్కి ఉండేది, అది కాస్త అలాగా ఎన్ని ఇయర్స్కి, 18 ఇయర్స్కి అయితే తగ్గించడం జరిగింది. సో ఇలా ఏవైనా ఈ యొక్క రాజ్యాంగంలోని అంటే ప్రాథమిక కర్తవ్యాలు ఏవైనా మార్పులు చేర్పులు, ఓకే, సో ప్రాథమిక కర్తవ్యాలు సవరణ అంటే మార్పులు చేర్పులు అనేవి కూడా ఎందులో ఉంటాయి అంటే ఇక్కడ ఎందులో చేర్చడం జరిగింది అంటే ఈ యొక్క 61 అమెండ్మెంట్ అనేది మనకి దేని గురించి చెప్తుంది, ఇది మనకి ఓటు హక్కు అనేది 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించమని, సో అది ఉంటుంది అనమాట ఈ యొక్క 61 అమెండ్మెంట్ యాక్ట్లో. మరి 52లో ఏముంటుంది, ఈ యొక్క 52లో మనకి పార్టీ యొక్క ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఇందులో ఉంటుంది, ఇందులో 52 అమెండ్మెంట్లో ఉంటుంది. మరి 44 అమెండ్మెంట్ కూడా ఉంది కదా, ఈ యొక్క 44 అమెండ్మెంట్లోని ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది కదా, సో అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, సో అందులోని మార్పులు చేర్పులకు సంబంధించింది ఈ యొక్క 44 అమెండ్మెంట్ యాక్ట్ అనేది. అండ్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మాకు అర్థమైందా, 42 అమెండ్మెంట్. సో ఈ యొక్క 42 అమెండ్మెంట్ అనేది 1976లోని ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీగా ఇంకా ఖచ్చితంగా ఇలా చెయ్యాలి అనే పరిస్థితి అవుతుంది కదా, ఆ టైంలోని ఈ యొక్క 42 అమెండ్మెంట్ అనేది ఇందులో భారత రాజ్యాంగంలోని మొట్టమొదటిసారిగా ప్రాథమిక కర్తవ్యాలని ఇందులో చేర్చబడడం జరిగింది. సో దీన్ని ఏమంటారో తెలుసా, మినీ కాన్స్టిట్యూషన్ అనేది దీన్ని పిలుస్తారు. దేన్ని పిలుస్తారు, ఈ యొక్క 42 అమెండ్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 42 అమెండ్మెంట్కి మరొక పేరు ఏమైనా ఉందా అంటే ఇది మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాథమిక కర్తవ్యాలు. తిప్పి మనం ఈరోజు అంతా డిస్కస్ చేసి దేని గురించి, ప్రాథమిక కర్తవ్యాలు, ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి, తెలియకపోతే ఆన్సర్స్ మాత్రం తెలుసుకోండి. ఓకే, ప్రాథమిక కర్తవ్యాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి. ఓకే, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ గురించే మాట్లాడుతున్నాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించే మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. అందులోనే క్వశ్చన్స్ ఒక్కటైనా రాదా ఈ ఒక్క టాపిక్ నుంచి 1 or 2 అయినా వస్తాయి, రాసి పెట్టుకోండి. ఓకే, సో ప్రాథమిక కర్తవ్యాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి, యుఎస్ఏ నుంచా, అండ్ బ్రిటన్ నుంచా, అండ్ యుఎస్ఎస్ఆర్ నుంచా, అండ్ ఫ్రాన్స్ నుంచా. సో ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి, ఒక్కొక్కటి కూడా అన్నీ ఒకే దగ్గర మన ఇండియాలోనే ఉండవు, ఒక్కొక్కటి కూడా కొన్ని దేశాల నుంచి తెచ్చుకుంటాం, అవి మనకు నచ్చాయి తెచ్చుకుంటాం, వాటికి కూడా బోల్డ్ అని రైట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం అమెరికా గురించి మాట్లాడదాం. సో అమెరికా అనేది ఏంటి, ఇది ప్రాథమిక హక్కులకు ప్రేరణ ఈ యొక్క అమెరికా, కాబట్టి ఇది కాదు. మరి బ్రిటనా, ఓకే, సో మరి ఈ యొక్క యూకేనా, పార్లమెంటరీ విధానానికి ఇది ప్రేరణ, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకేం మిగిలాయి, రష్యా మిగిలింది అండ్ ఫ్రాన్స్ మిగిలింది. ఇప్పుడు మనం ఫ్రాన్స్ గురించి చూద్దాం. ఈ యొక్క ఫ్రాన్స్ అనేది స్వేచ్ఛ, సమానత్వం అండ్ సౌభ్రాతత్వం యొక్క భావనలకు సంబంధించింది. అవన్నీ కూడా మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం, బట్ ఇక్కడ నుంచి కాదు. ఇంకేముంది, ఆప్షన్ సి రష్యా. ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ అనేది భారత రాజ్యాంగం యొక్క నిర్మాతలు ప్రాథమిక కర్తవ్యాల యొక్క భావాలని అప్పటి యొక్క సొసైటీ యూనివర్సిటీ రాజ్యాంగం నుంచి వీటిని తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు కాదు, లాంగ్ ఎగో. అయితే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల పట్ల దేశం పట్ల ఉన్నటువంటి బాధ్యతతోని వ్యవహరించాలనే ఉద్దేశంతో వీటిని చేర్చడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ప్రాథమిక కర్తవ్యాలు అనేవి దేని నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా నుంచి అయితే తీసుకొని రావడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కటికి మాత్రమే కాదు రిమైనింగ్ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసినాం. సో మొన్న ఎవరు అడిగారు, ఒక్కటి చెప్తే చాలు మిగతా ఒక్కరే టైం వేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఒక్కటి ఏదైతే నేరుగా ఉందో వాటి గురించి తెలుసుకుంటాం. మరి రిమైనింగ్ మీకు దాని నుంచి వస్తే ఇదే క్వశ్చన్ తెలుసుకున్నారు, బట్ 1 పాయింట్ తెలుసుకుంటే ఏం పోయింది, మహా అయితే ఒక 20 minutes 15 minutes ఉంటుంది వీడియో, అది చూడడానికి కూడా మీకు టైం లేదు. కావాలంటే అక్కడ స్పీడ్ ఉంటుంది కదా, సో మన యొక్క యూట్యూబ్లోని అక్కడ సెట్టింగ్స్ ఉంటుంది కదా, అక్కడ స్పీడ్ పెట్టుకోండి, అస్సలు టైం లేదు అనుకుంటే. కానీ వెరీ ఇంపార్టెంట్. సో ఊరికి బిట్స్ ఎందుకు చెప్తాం చెప్పండి, ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం, ఇది మీరు గమనించండి. అండ్ నెక్స్ట్, మొదటి రాజ్యాంగంలోని ఎన్ని ప్రాథమిక కర్తవ్యాలు ఉండేవి? సో ఫస్ట్లో ఎన్ని ఉండేవి, తర్వాత దాన్ని ఎలాగో మోడిఫై చేశారు, అది వేరే విషయం. ఓకే, సో మొదట్లో ఎన్ని ఉండేవి?
ఆన్సర్ చేయాలి. ఎన్ని? 8, 10, 11 అండ్ 12. సో ఎన్ని ఉండేవి? హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ ఒరిజినల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? ఎస్, 12 కాదు. సో ఎన్ని ఉన్నాయి అంటే 10. ఓకే, సో ప్రాథమిక కర్తవ్యాలు అనేవి ఎన్ని ఉండేవి? 10 ఉండేవి. ఇది 1976లోని 42 అమెండ్మెంట్ అంటే సో 42 సవరణ ద్వారా వీటిని మొదటగా మనకి ఎన్ని ఉండేవి? 10 కర్తవ్యాలు అయితే ఉండేవి. ఓకే, 10 ప్రాథమిక కర్తవ్యాలు అయితే ఉండేవి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇవి 1976లోని 42 అమెండ్మెంట్ అంటే దాని యొక్క సవరణ ద్వారా కూడా మొదటి మనకి ప్రాథమిక సూత్రాలు ఎన్ని? 10 అయితే 10 కర్తవ్యాలు అయితే ఇందులో ఉండేవి. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా పాటించవలసినటువంటి బాధ్యతలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా మరి 11 కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎస్, అప్పుడు మనకి 10 ఉండేవి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి ఎన్ని అంటే 11. సో అది నెక్స్ట్. అండ్ ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? ఎస్, ఇప్పుడే కదా చెప్పాను. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 11 అయితే ఉన్నాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ముందే మనకి ఎన్ని ఉండేవి? ఎప్పుడు 2002లో మోడిఫై చేయడం జరిగింది. ఎన్ని? 11. అంతకన్నా ముందైతే మనకి ఓన్లీ 10 మాత్రమే ఉండేవి. ఓకే, ఆన్సర్ చెప్పాలా? 11. అండ్ నెక్స్ట్ 11వ ప్రాథమిక కర్తవ్యాన్ని ఏ సవరణ ద్వారా చేర్చారు అని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? ది 11th ఫండమెంటల్ డ్యూటీస్ వాజ్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్? 42 and 44, 86 and 91. సో ఏ సవరణ? ఇప్పుడు 91 అమెండ్మెంట్ ఉంది. సో ఈ యొక్క 91 అమెండ్మెంట్ అనేది మంత్రివర్గ పరిమితికి ఇది సంబంధించింది కాబట్టి మనకి యొక్క దీంతో సంబంధం లేదు. ఈ యొక్క 11th ప్రాథమిక కర్తవ్యానికి ఇది సంబంధమే లేదు, ఇది వదిలేసచ్చు. మరి ఇంకేంటి? ఇప్పుడు 44. సో 44 అమెండ్మెంట్ ఉంది. మరి ఇదేంటి? భారత రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేస్తే అవంతా కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి ఇది కూడా కాదు. మరి 42 అమెండ్మెంట్ అనేది? ఎస్, ఈ యొక్క 42 అమెండ్మెంట్ అనేది మొదటి మనకి 10 కర్తవ్యాలను ఇందులో చేర్చడం జరిగింది. ఆ తర్వాత అది 11 అయింది. వాటి గురించి మనం పక్కన పెడదాం. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, 86 అమెండ్మెంట్. సో ఎప్పుడు దీన్ని మోడిఫై చేశారు? 2002లో. ఈ యొక్క సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లలకు విద్య అనేది అందించినటువంటి అవకాశాన్ని కల్పించడం పేరెంట్స్ ఉంటారు కదా. సో పేరెంట్స్ యొక్క ప్రాథమిక కర్తవ్యంగా ఇది చేర్చబడింది. ప్రతి ఒక్క పిల్లాడు కూడా చదువుకుంటే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎక్కడి నుంచి ఎంతసేపు అన్ఎడ్యుకేటెడే ఉంటే ఎంతసేపు నేను ఈ పని చేసుకుంటా, ఆ పని చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, ఇదే కాదు, కూలి పనులు చేసుకోవడం ఇది కాదు. సో ప్రతి ఒక్క పౌరులు ఉన్నటువంటి అంటే తల్లిదండ్రులందరూ ప్రోత్సహిస్తే ఈ యొక్క దేశం అనేది బాగుపడుతుంది, ఒక మంచి పొజిషన్కి వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా అప్పటి నుంచి ఏమైంది? బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో మీరు చదివించండి ఇంటింటికి. ఇప్పుడు కొత్తగా అది కూడా వస్తుంది కదా, ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి గవర్నమెంట్ అప్పుడైతే ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా అడ్మిషన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మాత్రం, అంతకు మించి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ కూడా వెళ్తున్నారు అడ్మిషన్స్ కోసం. మీ పిల్లల్ని చదివించండి, గవర్నమెంట్ మంచిగానే మీకు పాఠాలు చెబుతుంది, దాంతోపాటు మంచి ప్రోటీన్ అయిన ఫుడ్ కూడా ఇస్తుంది, అన్నీ కూడా చెప్తుంది. కాబట్టి వాటిని మోడిఫై చేయడం జరిగింది. అండ్ ఇది 51A. సో కేగా దీన్ని పేర్కొనడం జరిగింది అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. గైస్, ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. సో ఎగ్జామ్స్ ఆల్రెడీ డేట్స్ వచ్చాయి. సో మిగతా వాళ్ళకి అండ్ ఆఫీస్ అకౌంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అయితే మీరు కోర్స్ తీసుకునే వాళ్ళు ఇచ్చేయండి. లేదు మ్యామ్ నేను ఆల్రెడీ అంతా చదివేశాను, నాకు ఓన్లీ రివిజన్ కావాలి అంటే మన దాంట్లో 99 రూపీస్ కోర్స్ అనేది ఉంది. కేవలం 99 రూపీస్. పైగా ఇది వ్యాలిడిటీ వచ్చేసి మీకు 45 డేస్ అయితే వ్యాలిడిటీ ఉంది. సో మీరు అది తీసుకున్నా పర్వాలేదు అండ్ ఈ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయినా సరే పర్వాలేదు. ఇందులో మీకు 75,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇది ఈ నోటిఫికేషన్ ఇక్కడితో ఆగిపోదు, మళ్ళీ మనకి రిపీటెడ్గా మళ్ళీ వస్తుంది. అనవసరంగా కోర్స్ వేస్ట్ అయిపోదు. సో ఇది ఆల్రెడీ ఎంత ఉంది ప్రైస్? ఓన్లీ 499 రూపీస్ మాత్రమే ఉంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అంత తక్కువ ధరకి మీకు ఎవరిస్తారు? అందులో మంచి కంటెంట్ ఉంది. ఏమైనా డౌట్ వస్తే వెంటనే మీరు కాల్ చేస్తున్నారు, మేము రెస్పాండ్ అవుతున్నాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే సాల్వ్ చేస్తున్నాం. అలాంటి ఫెసిలిటీ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్ వస్తే మాత్రం కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ 7th వన్, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్య అందించడం ఎవరి కర్తవ్యం?
ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఎవరి కర్తవ్యం? సో చిన్నపిల్లలు ఎవరు 6 నుంచి 14 సంవత్సరాలు. ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years ఈజ్ హోస్ డ్యూటీ. ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ దా, సెంట్రల్ గవర్నమెంట్ దా, అండ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ అండ్ లోకల్ బాడీస్. సో ఎవరిది? ఇక్కడ మనకి దేని గురించి చెప్తున్నాం? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉంది, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది విద్యా విధానాల్ని అది రూపొందిస్తూ ఉంటుంది, అవునా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? విద్యని అమలు చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది మనకి, ఓకే. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ అనేది విద్యని అమలు చేస్తుంది. ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వండి అని. లోకల్ బాడీస్ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయి? ప్రత్యక్ష కర్తవ్యం అయితే ఇవి కాదు, కాబట్టి వీటికి అసలు సంబంధం కూడా లేదు. మరి ఎవరు చేయాలి? ఎస్, పేరెంట్స్. లేదంటే పేరెంట్స్ లేకపోయినట్లే ఎవరైతే వాళ్ళ యొక్క గార్డియన్ ఉంటారో సో వాళ్ళు చేయాల్సినటువంటి పని. అరే నువ్వేంటి ఇక్కడ పని చేస్తావా? కాదు, నువ్వు స్కూల్కి వెళ్ళు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మంచిగా చదువుకుంటే మంచి ఫ్యూచర్లో, అంటే నీకు ఫ్యూచర్లో నువ్వు ఒక మంచి ప్లేస్లో ఉంటావు, మంచి పొజిషన్లో ఉంటావు. మీ అమ్మ నాన్న కష్టపడేటట్టు కాదు, ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటావని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే అప్పుడు వారు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. అన్నిటికి మించి వారి కుటుంబం, వాళ్ళ విలేజ్, వాళ్ళ వీధి, అలా 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 మొత్తం దేశం అంతా, హోల్ ఇండియా మొత్తం కూడా మంచి పొజిషన్లో ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాథమిక కర్తవ్యం ఏది? ప్రాథమిక కర్తవ్యం? ఓటు హక్కు వినియోగించడమా? రైట్ టు ఓట్ అండ్ రెస్పెక్ట్ టు ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని గౌరవించడం, అది ఎలాగో మనం చేస్తాం కదా. అండ్ నెక్స్ట్, రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్? ఏంటి క్రింది వాటిలో మనకి ప్రాథమిక కర్తవ్యం అనేది ఏంటి? ఆస్తి హక్కు. ఇదేంటి? చట్టబద్ధమైనటువంటి హక్కు. ఇది కాదు. ఓకే, సో ఏంటి ఈ యొక్క ఆస్తి హక్కు అనేది? అవునా? కాదు, ఇది అసలు కానే కాదు. మరి ఏంటి? సమాచార హక్కు ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది? సమాచార హక్కు ఉంది. మరి ఇదేంటి అంటే చట్టం ద్వారా కల్పించినటువంటి హక్కు, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఎస్, రాజ్యాంగాన్ని ఏం చేయాలి? గౌరవించడం, ఇది హక్కు. రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది, భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, అందరూ చేస్తుంటారు కదా ఈ పని, జాతీయ గీతాన్ని, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖచ్చితంగా వాటికి గౌరవం అనేది ఇవ్వాలి. ఓకే, సో వీటిని, రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం మనకి ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఇందులోనే కదా ఉంటుంది. దాన్ని మనం ఎవరైనా క్రాస్ చేస్తున్నామా? కాదు. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, వాటితో పాటు జాతీయ పతాకాన్ని, నేషనల్ ఫ్లాగ్, సో ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని మనం రెస్పెక్టివ్గా ఉండాలి. అండ్ వాటితో పాటు మన యొక్క నేషనల్ యాంథమ్, సో వీటిని కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్క పౌరుడు కూడా వీటన్నింటినీ ఖచ్చితంగా గౌరవించి తీరాలి. ఓకే, దేశభక్తి అండ్ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఇది చాలా చాలా ముఖ్యం. నీవు ఒక భారతీయుడు అని అంటే ఏంటి? లైక్ ఇంట్లో, ఇప్పుడు అంతెందుకు, ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్ని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? మీ సొంత ఊరిని తిడితేనే ఊరుకోరు. మరి అలాంటిది ఎవరో వేరొక కంట్రీలో ఉండేవాడు నీ యొక్క దేశాన్ని ఏమైనా అంటే ఊరుకుంటామా? లేదు, మొత్తం ఒంటి నిండా రక్తం అనేది సలసలు మరుగుతుంది, అవునా? ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి హక్కు. ఓకే, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. మీరందరూ అలాగే ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్. అండ్ నెక్స్ట్, ప్రాథమిక కర్తవ్యాలను సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? సో ఏ కమిటీ? Which committee recommended the inclusion of a fundamental duties? సో 4 ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 చూడండి, స్వరణ్ సింగ్ కమిటీ అండ్ సర్కారియా కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అండ్ ఖొరాటి కమిటీ. సో ఏంటి? ఇప్పుడు బల్వంత్ రాయ్ కమిటీ ఉంది. సో ఈ యొక్క బల్వంత్ రాయ్ కమిటీ అనేది ఏంటి అంటే ఇందులోని పంచాయతీ రాజ్ వ్యవస్థకి సంబంధించింది, కాబట్టి ఇది కాదు. మరి ఖొరాటి కూడా ఉంది కదా, ఇదేంటి? విద్యా సంస్కరణకు సంబంధించింది, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా 2 ఏమున్నాయి మనకి? స్వరణ్ సింగ్ కమిటీ ఒకటి ఉంది, సర్కారియా కమిటీ అనేది ఉంది. ఇప్పుడు సర్కారియా కమిటీ అనేది ఏంటి? యొక్క సర్కారియా కమిటీ అనేది మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సో వాటికి సంబంధించింది, కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇంకేంటి ఆన్సర్ అంటే ఎస్, స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే,
సో ఇది ఈ యొక్క స్వరణ్ సింగ్ కమిటీ అనేది ప్రధాని ఎవరు ఉండేవారు మనకి ఇందిరాగాంధీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వరణ్ సింగ్ కమిటీ అనేది ప్రాథమిక కర్తవ్యాన్ని రాజ్యాంగంలోని వీళ్ళేం చేయాలి, దాన్ని యాడ్ ఆన్ చేయాలని వాళ్ళు సిఫారసు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సిఫారసుల యొక్క ఆధారంగానే 42 అమెండ్మెంట్ అనేది 42 అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క కర్తవ్యాలని చేర్చబట్టడం జరిగింది. ఓకే, సో ఎవరు అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, సో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. సో 10th వన్, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను కాపాడటం అనేది ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో 4 ఆప్షన్స్: ఫండమెంటల్ రైట్ అండ్ డిఎస్పిఎస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ లీగల్ రైట్స్, రాష్ట్ర విధాన ఆదేశ సూత్రాలు. సో ఏంటి? సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో ప్రాథమిక హక్కు, ఇది ఎలాగో అసలు కానే కాదు, మరి ఏంటి? ఎస్, ఏంటి ఆన్సర్ ఏంటి? ప్రాథమిక కర్తవ్యం. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక కర్తవ్యం భారతదేశ సార్వభౌమత్వం, అలాగే ఐక్యత, సమగ్రత, సో వీటన్నిటిని కూడా ఏం చేయాలి, కాపాడటం అనేది ప్రతి ఒక్క భారతీయుని యొక్క ప్రాథమిక కర్తవ్యం. దేశ భద్రత, జాతీయ సమైక్యత కోసం ఇది అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యతగా ఎక్కడ ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో, భారత కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే దీన్ని పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ గైస్, ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో ప్లీజ్ ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేసుకుని, ఏమైనా డౌట్ వస్తే మాత్రం కాల్ చేయండి. మీకు వీడియో ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ సెషన్లో ఏ క్లాస్ అనేది చేద్దామా, మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే సో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో గైస్, అంటిల్ దెన్ సీ యూ సూన్. నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం.